ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించారు. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించిన మోదీ ఆ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పలు కీలక భేటీలు నిర్వహించారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. 5 దేశాల పర్యటన ముగియడంతో నమీబియా నుంచి ఢిల్లీ బయలుదేరారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అధికారం, ఆధిపత్యాలతో కాకుండా సమానత్వం, భాగస్వామ్యాలతో వర్ధిల్లే భవిష్యత్తును సృష్టించుకునేందుకు ఇరుపక్షాలు ఐక్యంగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భద్రత, రక్షణ రంగాల్లో ఆఫ్రికాకు సహకారాన్ని విస్తరించేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటించిన మోదీ ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి నిన్న ప్రసంగించారు. కేవలం ముడి సరుకు వనరుగా ఆఫ్రికా మిగిలిపోకూడదని, విలువ దృష్టి సుస్థిరాభివృద్ధిలో ముందుండి నడవాలని ఆకాంక్షించారు. ఇక ఆఫ్రికాలో భారత అభివృద్ధి భాగస్వామ్య విలువ $1,200 కోట్ల పైగా ఉంది. అయితే మన బంధం నిజమైన విలువ డబ్బులో కాకుండా పరస్పర వృద్ధిలో దాగుందని ప్రధాని పేర్కొన్నారు. నమీబియాతో భారత్కు ఉన్న బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం విలువ $80 కోట్ల దాటిందని గుర్తు చేశారు. అయితే క్రికెట్లో ఇది కేవలం వార్మప్ మాత్రమేనని, మున్ముందు వేగంగా స్కోరు పెంచుతామని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్సియంట్ వెల్విచియా మిరాబిలెన్ను నమీబియా ప్రకటించింది. దేశ అధ్యక్షురాలు నెటుంబా నాంది ఎందియాత్వా దాన్ని ప్రదానం చేశారు. భారత్ నమీబియా ప్రజలకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఆయనే. నమీబియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షురాలు నెటుంబాతో మోదీ సమావేశమయ్యారు. డిజిటల్ సాంకేతికత, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, విద్య, క్రిటికల్ మినరల్స్ సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఈ ఏడాది నుంచి తమ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు నమీబియా అంగీకరించింది. ఆరోగ్యం, ఔషధాల రంగంలో పరస్పర సహకారంపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నమీబియాలో వ్యాపార అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత్ మద్దతిస్తున్న విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమిలో అంతర్జాతీయ జీవ ఇంధన కూటమిలో చేరాలని నమీబియా నిర్ణయించుకుంది.